హాయ్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనందరినీ కడుపుబ్బా నవ్వించిన సప్తగిరి మరి హీరోగా తనకు తానేటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు సప్తగిరి ఎక్స్ప్రెస్ ద్వారా. మరి ఎక్స్ప్రెస్లా దూసుకొస్తున్న సప్తగిరి మన స్టూడియో కూడా వచ్చేసారు. మరి ఆ చిత్ర విశేషాలు ఆయన మాటలోనే షేర్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో అండి. మేడం చెప్పండి మేడం. వెల్కమ్ టు ద స్టూడియో. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తెరంగేట్రం చేసిన టైంకి మరి హీరోగా ఇప్పుడు మీ అడుగుకి ఆ డేస్ ఏమైనా గుర్తొచ్చాయా? 100% మేడం. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డానో అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఒక స్వీట్ యాక్సిడెంట్ కమెడియన్గా సక్సెస్ అయ్యాను. కమెడియన్గా ఎదగడానికి ఆ వేలు వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు హీరో అయ్యాను సప్తగిరి ఎక్స్ప్రెస్తో. ఇది నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో మూడిట్లో ఏ తేడా లేదు మేడం, ఒకటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందంటూ. నో డౌట్. సో ఎవరైనా గాడ్ ఫాదర్స్ ఉన్నారా మీకు ఇండస్ట్రీ? ఎవరున్నారు మేడం, మీరే చెప్పాలి ఎవరైనా ఉన్నారేమో అని. మీకు కూడా తెలుసుగా, ఎవ్వరు లేరు. కూల్. సో ఇండస్ట్రీ సపోర్ట్ ఎంత ఉంది మీకు? 100% ఉంది మేడం ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు నేను కమెడియన్గా చాలామంది ప్రొడ్యూసర్లు నాకు చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, చాలామంది డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, వాళ్ళందరూ నాకు డబ్బులు కూడా ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ది బెస్ట్ పాజిటివ్తో ఉన్నారు. సినిమా కూడా పాజిటివ్ బెస్ట్తో ఉంది. హీరోగా ఎలాంటి అనుభూతినిచ్చింది అసలు మీకు? హీరోగా ఎలాంటి అనుభూతిని అంటే ఒకే విషయం చెప్తానండి. ఇంతకుముందు అక్క సుస్సుకెళ్ళి వస్తానక్క అనే సప్తగిరి కనపడ్డు, ట్రైన్లో పులిహోర అమ్మే సప్తగిరి కనపడ్డు. ఇటువంటి ఆ రెగ్యులర్ ఇంతవరకు మీరు ఇంతకుముందు చూసినటువంటి సప్తగిరి కనిపిస్తుంది. లేదు చెప్తాను. ఇంతకుముందు మీరు ఏ సప్తగిరిని అయితే చూసారో కంప్లీట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్. ఈవెన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ కానీ ఒక సెంటిమెంట్ కానీ మీరు చూస్తున్న డ్యాన్సులు కానివ్వండి, ప్లస్ అదిగాక ఆ కథ రన్నింగ్లో ఉన్నటువంటి హీరో క్యారెక్టరేషన్ కానీ ఇవన్నీ టోటల్ డిఫరెంట్గా మీరు చూస్తారు. నన్ను నమ్మి సప్తగిరి 100% చేస్తుంటారని మీరు థియేటర్ రావచ్చు. హీరోగా ఛాన్స్ రావడం అసలు ఎలా మీకు? అంటే హీరోగా ఛాన్స్ అంటే అదే కమెడియన్గా ఉన్నప్పుడే లైక్ ఇలా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచన వచ్చిందా, లేదంటే యాజ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నన్ను అప్రోచ్ అయ్యారండి. అంటే ఫస్ట్ నన్ను హీరోగా చేద్దామని కమెడియన్గా సక్సెస్ అయినప్పుడు చాలామంది అప్రోచ్ అయ్యారు. బట్ అక్కడ ఉన్నది ఏంటంటే ఒక చిన్న క్యాల్కులేషన్ అడ్డుపడింది వాళ్ళకందరికీ. సప్తగిరి పైన ఇంత బడ్జెట్ పెడితే ఎంత వర్కౌట్ అవుద్ది, ఇంత పెడితే ఎంత వర్కౌట్ అవుతుంది, మనం ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు అని బడ్జెట్ లెక్కలు వేసి నా ముందరకు వచ్చిన వాళ్ళు వచ్చారు తప్ప నా కెరీర్ గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత వీడు ఎలా ఉంటాడో ఏంటి అనేది తెలియదు. వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం అయితే మన ఉన్న ఇంట్రెస్ట్ మనకున్న స్కిల్స్ మనం బయట పెట్టుకోలేము. నువ్వు కమెడియన్వి 100% 70% నువ్వు కమెడీ చేయాల్సిందే, జనాలు నవ్వించాల్సిందే, నువ్వు బోరుగట్టి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్న క్యాల్కులేషన్స్తో ఉండేది. బట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 7-8 years పనిచేశాను కాబట్టి నాకు కొంత డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు నేనుగా కామెడీనే కాదు మిగిలిన కూడా నేను ప్రూవ్ చేసుకోగలను అని నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాటన్నిటిలో హార్డ్ వర్క్ చేశాను. నిన్న ప్రెస్ అందరికీ సాంగ్స్ ప్రొజెక్షన్ చేశాం, అందరూ ది బెస్ట్ అప్రిషియేషన్ ఇచ్చారు. సూపర్ సప్తగిరి, నీ హార్డ్ వర్క్ ప్రతి మూమెంట్లోనే కనపడుతుంది, నువ్వు ఇంతకుముందు కనపడిన సప్తగిరి మాకు సాంగ్స్లో కనపడ్డావు, సినిమాలో కూడా అలాగే కనపడతావు అని మేము ఆశిస్తూ ఉన్నారు. అదే పెద్ద ఫస్ట్ సక్సెస్. కమీడియన్గా హ్యాపీగా ఉన్నారా, లేదంటే ఇప్పుడు హీరోగా మీరు ఇన్ని రోజులు వర్కౌట్ చేశారు, రెండిట్లో ఏది ఎక్కువగా మీ హార్ట్కి బాగా దగ్గరైన? ఇది అంటే ఏది ఎక్కువ అంటే కమెడియన్గా నేను ఒక విషయం చెప్తాను. నేను ఆర్టిస్ట్ అవుతాను కళ్ళ కూడా ఊహించలేదండి, అందులో కమెడియన్ అవుతాను అసలు ఊహించలేదు. కమెడియన్ అనేది ఇంతకుముందే నేను చెప్పినట్లు ఒక స్వీట్ యాక్సిడెంట్ అనుకోకుండా కమెడియన్ అయ్యాను. ఆ కమెడియన్గా ఒక సక్సెస్ వచ్చింది. బట్ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను, రోజు వర్క్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు మూవీస్ వస్తున్నాయి, చేస్తున్నాను, హ్యాపీగా ఉంది, రన్నింగ్ ఉంది. బట్ జాబ్ విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్ లేదండి. డబ్బులు వస్తున్నాయి, ఇంకా డబ్బులు ఎంత సంపాదించినా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతైతే అంత కావాలి, అంతకైతే అంత కావాలి, అంతైతే అంత కావాలి. బట్ చేస్తున్న పనులు అయితే మనం సాటిస్ఫాక్షన్ లేదు, రెగ్యులర్ రొటీన్ అయిపోయింది, ఒక మొనాటమీ వచ్చేసింది, అదే యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మన యాక్టింగ్ రాదు కాబట్టి అదే యాక్టింగ్ చేస్తున్నాం. ఒకవేళ వేరే ఏదైనా కావాలన్నా మనకు దొరకవు. సార్ నేను మీ సినిమాలో ఒక సెంటిమెంట్ సీన్ ఏమన్నా సార్ చేస్తానంటే ఎవరు నేను చూస్తే నవ్వేస్తారు అంటారు. అది వాళ్ళకి బిలీబిలిటీ ఉండదు, ఎందుకంటే నన్ను కమెడియన్గా చూశారు కాబట్టి. ఒక ఎమోషన్ సీన్ చేస్తాను సార్ అంటే అది కూడా దొరకదు. ఏదైనా ఒక సాంగ్ డ్యాన్స్ చేస్తాను, ఇవన్నీ దొరకవు. బట్ ఇవన్నీ నేను చేయగలను మాత్రం నాకు నమ్మకం. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా ఇవన్నీ నేను నిరూపించుకోగలను అనే ఒక నమ్మకం. దీన్ని బేస్ చేసుకొని అది మొనాటమీ వచ్చింది నాకే. మీరంతా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు కానీ డైలీ మార్నింగ్ లేయడం వెళ్ళడం. బట్ మీరు అలా కనిపిస్తుంటేనే అసలు తెలియకుండానే నవ్వేసుకుంటుంటాము. అవును. దాని నుండి మా అందరికి ఏమైనా దూరం చేస్తారు? లేదండి, లేదు. నాకు ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చాను, సిన్సియర్గా 4 హార్డ్ వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సక్సెస్ఫుల్ మూవీస్ పనిచేశాను.
కమెడియన్గా చాలా సక్సెస్ఫుల్ మూవీస్లో క్యారెక్టర్స్ వేశాను. అంటే యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ కమెడియన్గా కానీ ఇప్పుడు ఏదో హీరో అంటున్నారు, అది మీరు కూడా 23rd చూసి ఏం చెప్తారు రిజల్ట్, దానికోసం వెయిటింగ్. ఏ రకంగా అయినా ఈ ఇండస్ట్రీలో నేను ఉండడానికి బతకడానికి సిద్ధం. దర్శకులు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చూసారు మీరు? లైక్ కథను నమ్మారా, లేదంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా? డెఫినెట్గా మీరు అన్నట్టు అన్నీ తప్పకుండా నేను అన్నిటికీ న్యాయం చేస్తాను అని కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు, రైట్? లేదండి, ఈ స్క్రిప్ట్ నేను చూసుకున్నాను, ఈ స్క్రిప్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ తమిళ సినిమా తిరిడాన్ పోలీస్ అనే సినిమా అండి, ఇది ఆ బేస్ పాయింట్ తీసుకున్నాం. అందులో ఉన్న బేస్ పాయింట్ చాలా ఇష్టం. అది చాలా సీరియస్ మూవీ, అది కంప్లీట్ సీరియస్ మూవీ. బట్ నాకు అందులో నచ్చింది ఏంటంటే ఆ మూల కథ, ఆ బేస్ పాయింట్, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పైగా నేను చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని, నాకు చాలా దగ్గరగా అనిపించింది నా రియల్ లైఫ్ స్టోరీకి. సో ఈ ఎమోషన్ని నేను చేయగలను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుభవించున్నాను. ఆ సినిమాలో వస్తున్న సీన్లన్నీ నేను అనుభవించున్నాను. సో ఇది బాగా పండించగలను అని దాన్ని తీసుకొని ఆ చుట్టూ రీరైట్ చేసి, ఆ బేస్ పాయింట్ చుట్టూ ఒక ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఒక క్యారెక్టరేషన్ నీట్గా రీరైట్ చేసి, ఆ తర్వాత అది నేను ప్రొడ్యూసర్ గారు చెప్పి, ఇప్పుడు ఈ కథకి ఒక స్ట్రక్చర్ వచ్చింది సార్, దీన్ని డెవలప్ చేసుకుని మనకు ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం అని చెప్పి, నువ్వే చెప్పు అది కూడా అన్నారు. అప్పుడు నేను నా ఫ్రెండ్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, ఇప్పుడు నా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మూవీస్ కన్నిటికి అరుణ్ పవర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తాను. అతను నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. ఇతనైతే కరెక్ట్గా డీల్ చేయగలడు. ఎందుకు డీల్ చేయగలడు అనుకుంటే, నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు అన్నట్లే నేను ఒప్పుకుంటా సప్తగిరి, బట్ ఈ సినిమా నువ్వు ఈ కథ చూపించావు, ఇందులో ఇన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఈ సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న కమెడియన్ సప్తగిరి నాకు ఈ సినిమాలో 70-80% కనపడకూడదు. దాన్ని నువ్వు గాన కరెక్ట్గా ఇవ్వగలిగితే నేను ఇది తీసుకోగల నమ్మకం కూడా నాకుంది అని నన్ను డిమాండ్ చేశాడు. నేను కథ చెప్పగానే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ ఈజ్ ద పర్సన్. సో మీన్ వైల్ మీరు చెప్పిన ఈ డైరెక్టర్లో అంతకుముందు ఆయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ అసిస్టెంట్ పని చేశాడు, విఎఫ్ఎక్స్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ సూపర్ చేస్తున్నాడు. 100% ఈజ్ సూపర్. అన్నీ చూసేసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇంతకుముందు లైక్ మన ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ కమెడియన్స్ ఉన్నారు, అలీ గారు, ఎన్టీ బ్రహ్మానందం గారు, కృష్ణ భగవాన్ లాంటి చాలామంది కమెడియన్గా తర్వాత హీరోగా కూడా ట్రై చేశారు, బట్ సక్సెస్ కాలేకపోయారు, రైట్? సో మరి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఒక స్టెప్ ముందుకేశారు? అవును, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం క్లారిటీ చెప్పాలంటే, నేను 100% కమెడియన్ అయితే కాదు, మీరు నన్ను కమెడియన్ చేశారు. నేను సిన్సియర్గా 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నా థాట్స్ నావన్నీ, నేను డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. మేము చేసాము కమెడియన్గా మిమ్మల్ని, రైట్? అండ్ మరి కమెడియన్గానే కదా మీకు అంత పెద్ద రేంజ్ పెరిగిపోయింది. మీరు అన్నట్లు వాళ్ళెవరు సక్సెస్ కాలేదు అనుకుంటే, ఇక్కడ ఒకటే విషయం మేడం, 100% నా లైఫ్, నా కాన్ఫిడెన్స్ ఎంత దూరం నన్ను తీసుకొచ్చింది. నేను ఈరోజు కూడా దాన్నే నమ్మాను. లేకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కమెడియన్గా ఇవన్నీ సక్సెస్ అవ్వడానికి నా పైన ఉన్న ఒక కాన్ఫిడెన్స్, నన్ను నేను మౌల్డ్ చేసుకోగలను, ఇంత దూరం రాగలిగానంటే హీరో కూడా నేను మౌల్డ్ చేసుకోగలను. అదే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మీకు సాంగ్స్ చూపించాను, దాంట్లో మంచి మార్క్స్ ఇవ్వబడ్డాయి, తప్పకుండా సినిమా కూడా గెలుస్తాను. ఇంకా సక్సెస్ అవ్వడం కావడం మీద దేవుడిదే. ఇన్ ఫ్యూచర్ మరి హీరో సప్తగిరి మాకు అసలు దొరుకుతాడో లేడు? ఎలాగైనా దొరుకుతాను మేడం. మీరు కమెడియన్గా కూడా దొరుకుతాను, ఏదైనా స్క్రిప్ట్ పని చేయమన్నా దొరుకుతాను, అట్ ద సేమ్ టైం హీరోగా చేయమన్నా కూడా దొరుకుతాను, అన్ని రకాలుగా దొరుకుతాను. ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీలో బతకాలని వచ్చాను, ఇక్కడే నాకు అన్నీ దొరికాయి, చచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. అది ఏ రకంగా ఉండొచ్చు. ఓకే, సో ఆడియో రిలీజ్ బాగా ఉద్వేగంతో ఉన్నట్టున్నారు స్టేజ్ మీద. ఒక మాట అసలు ఏడ్చినట్టున్నారే ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం లైఫ్లో అంత ఒక ఉద్వేగానికి లోన్ అవడం. ఎందుకోసం అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గారు మా పైన చూపిన ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, మాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, జీవితాంతం ఆయనకి విధేయుడిగా కృతజ్ఞంగా పడి ఉండాల్సిందే మనం. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో చిన్న సినిమా మాది, మేము ఆఫ్టర్ ఆల్ నేను చేసింది అయితే ఉడత సాయం. ఆయన సాంగ్ పాడారు కాబట్టి, కాటం రాయుడు పాడారు కాబట్టి, అది పెద్ద పేరు వచ్చింది కాబట్టి, దాన్ని నేను పెట్టుకొని నా టైటిల్గా నేను ముందుకెళ్దామని నేను ఒక మెగాభిమానిగా ఆ టైటిల్ కాటం రాయుడు అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సో 70% 80% సినిమా అయిపోయిన తర్వాత మా టైటిల్కి పవన్ కళ్యాణ్ గారు అడగడం అనేది మా ఆఫీస్లో ఒక చిన్న అలజడి స్టార్ట్ మిమ్మల్ని. ఆల్మోస్ట్ మాది 70-80% అయిపోయిందండి. ఇంకొక 3 daysలో మేము టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, మోషన్ పోస్టర్ రెడీ అయిపోయింది, పోస్టర్స్ రెడీ అయిపోయి అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ పొజిషన్లో మాకు శరత్ మురార్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి, బ్రదర్ ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా కావాలంటున్నారు అన్నారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయాం. ఎందుకు షాక్ అయ్యాం? ఈ టైటిల్ మాకు వెళ్ళిపోతుందని షాక్ కాదు, మా టైటిల్కి ఎంత గుర్తింపు వచ్చిందా, పవన్ కళ్యాణ్ గారు అడిగే అంత టైటిలే మాది అని అక్కడ షాక్. ఎక్కడ కూడా కొంచెం చుబుక్కుమనలేదా? అలా కొద్దిగా అనిపించింది. ఎందుకోసం అనిపించింది అంటే, చాలా అప్పుడు మన బడ్జెట్ మూవీ, ప్లస్ అట్ ద సేమ్ టైం
నా నేమ్ ప్లేట్ నేను ఇందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా నేమ్ బోర్డు అంతా కాటం రాయుడు అని ఉంటుంది. ప్లస్ సినిమాలో ఆల్ ఆర్టిస్టులు నన్ను కాటం రాయుడు అని పిలుస్తుంటాడు. మళ్ళీ ఈ వర్క్ అంతా మనం రీవర్క్ చేయాలి. ప్లస్ కొంచెం చాలా డిస్టర్బ్ అవుద్ది. రీవర్క్ చేయాలి. పైగా మోషన్ పోస్టర్లు ఇవన్నీ కూడా రెడీ అయిపోయి సీజీ వర్క్ చేసాం. ఇంకా 3 days రిలీజ్ అని ఈ మూమెంట్లో వచ్చింది. ఆ మూమెంట్ చిన్న సిట్టింగ్ అంతే. మీరు అన్నంత లేదు, కొంచెం అనేది కొంచెం జస్ట్ ప్రొడ్యూసర్ గారు ఎలా గిరి ఇప్పుడు ఎలా అన్నారు. లేదు సార్, మనకు ఉపయోగపడుతుంది 100%. అది చాలా మంచి సదావకాశం మనకి. మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మన సినిమా జెన్యున్గా ఉంది కాబట్టి ఈ అవకాశం మనకి దగ్గరకు వచ్చింది. దీన్ని మనం ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి. రైట్, నీ ఇష్టం, ఇచ్చేగిరి అని టైటిల్ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి, శరత్ మరార్ గారికి ఇచ్చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days కాల్. వాళ్ళు సరే టైటిల్ అడిగారు, వాళ్ళు ఇచ్చేశారు. ఏ పొజిషన్లో ఇచ్చారో మీరు కనుక్కున్నారా? ఆయన గొప్పదనం అది. పవన్ కళ్యాణ్ గారి గొప్పదనం, ఆయన వ్యక్తిత్వం, నిజంగా ఆయన ఎంతటి ఉన్నతంగా ఆలోచిస్తారనడానికి నిదర్శనం. వాళ్ళు ఏ పొజిషన్లో ఇచ్చారు, మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, ఓకే. వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, ఓకే. ఏ పొజిషన్లో ఇచ్చారు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 70% అయిన సినిమాకి వాళ్ళు మనకి ఇచ్చారా అంటే వాళ్ళు ఎంత చేశారు అయ్యాల్లో అది లేదు. వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. ఆయన నోటి వెంటే వచ్చి నేను సప్తగిరి ఆడియో ఫంక్షన్కి నేను వస్తున్నాను, నన్ను పిలవమనండి అన్నారు. మీరే డిమాండ్ చేశారట వస్తేనే నేను టైటిల్ ఇస్తాను అని. లేదు రాంగ్ మేడం, 100% రాంగ్. అది ఇంకా ఇవన్నీ వస్తుంటాయి, ఇవన్నీ రకరకాలుగా లేదు. అది అంత సమస్య లేదు. ఇస్తేనే టైటిల్ ఇస్తానంటే అంత పవర్ నాకు లేదు, అంతగా డిమాండ్ చేసి అంట ఇది కూడా నేను లేను, ఆ స్థితిలో కూడా నేను లేను. అంటే అలా అయినా వస్తారేమో అని ఆయనే అన్నారు మేడం, నిజం ప్రామిస్. ఆయన నేను వస్తాను ఆడియో ఫంక్షన్కి వస్తాను అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టేసుకున్నారు ఆ టైటిల్ అంటే సరే వదిలేయండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు పెట్టేసుకున్నారు టైటిల్ అంటే ఇంకా వదిలేయండి, దాని గురించి డిస్కషన్ పెట్టకండి, వాళ్ళు పెట్టేసుకున్నారు కదా, ఇంక వేరే టైటిల్ ఆలోచించన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి మన ఆ టైటిల్ ఎలాగ తీసుకెళ్ళాలని మాతో డిస్కషన్ మమ్మల్ని అడిగారు. ఇప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను. డన్, నేను ఇస్తాను, వస్తేనే ఇస్తా, లేదు అది రాంగ్ న్యూస్. అది డాన్స్ ఎరగ తీసేశారు చాలా అంటే అదే బాగా హార్డ్ వర్క్ చేసేలా దాని చాలా హార్డ్ వర్క్. అంటే ఒక కమీడియన్ గా డాన్సులు చేయడం అనేది చాలా తక్కువ చూసాం, రైట్? సో ఇప్పుడు మరి యాజ్ ఎ హీరోగా అసలు మొత్తం మీ స్టైల్ మేకింగ్ ఏంటి, డ్రెస్ సెన్స్ ఏంటి, మొత్తం మీ మేనరిజమ్స్ అన్ని మార్చుకోవాలి. అవును. సో ఎలాంటి వర్క్ చేశారు మొత్తం హార్డ్ వర్క్? అది టోటల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. నా లుక్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, యాజ్ ఎ కమెడియన్గా కామెడీ నువ్వు బాగా చేస్తావు, ఆ విషయంలో నేను టచ్ చేయను, నీతో మాట్లాడను, నువ్వేం చేస్తావు చేయి, నేను నవ్వుతా స్క్రీన్ మీద కూర్చొని, మానిటర్ ముందు కూర్చొని. మిగిలిన విషయాల్లో నిన్ను పట్టుకోవాలి. మిగిలిన విషయాల్లో నీ దగ్గర ఎక్స్ప్రెషన్స్ విషయంలో కానీ, సెంటిమెంట్ అండ్ ఎమోషన్ అండ్ డ్యాన్స్ అండ్ ఫైట్స్, వీటన్నిటిలో చాలా గట్టిగా నేను ప్రూవ్ చేసుకోవాలి యాజ్ ఎ డైరెక్టర్. కానీ నువ్వు ఎలా చేయాలి, దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. డ్యాన్స్ విషయంలో వచ్చేసరికి ఏదో ఇక్కడ ఊటీలో తెద్దాం అనుకున్నాం. ఆయన బడ్జెట్ ఊటీలు తీస్తే నాది రెగ్యులర్ సినిమా అవుతుంది, తప్పకుండా ఎక్కడ వేరే అబ్రాడ్ కంట్రీలో తీయండి అన్నాడు. అబ్రాడ్ అనుకుంటే ఏదో పోతే బ్యాంకాక్, మలేషియా ఒక 3 hours జర్నీ చేస్తే వెళ్ళిపోతాం అని మేము అలా ఊహించాం. అది కట్ చేస్తే అది కూడా కాదని ఇంకా రిచ్ గ్రాండ్ కంట్రీస్ కావాలన్నారు. ఏది కావాలండి సార్ మీకు అంటే జర్మనీయో వెళ్ళండి అన్నాడు. నేను ఇంత అవకాశం ఏంటి అనుకున్నాం. సో జర్మనీ, పోలాండ్లో ఒక 15 days వరకు షూట్ చేసాం. అంత దూరం వెళ్తున్నాం కాబట్టి నేను నవ్వులు పాలవకూడదు, ఇది ఒకటి ఉంది. మళ్ళీ అంత దూరం వెళ్ళి ఏం చేశారు రైడ్ అన్నారు అనుకోండి, మళ్ళీ మనం ప్రతిదీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో 100% ప్రూవ్ చేసుకోవాలి. మనం ప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చాడు, ఆయన్ని జాగ్రత్తగా మనం బయటకు పంపాలి, లేకపోతే కాపాడుకోవాలి. కరెక్ట్, ఆయన జాగ్రత్తగా కాపాడు. ఈ భయం నాకు ఎక్కువ ఉందండి. సో ఓవరాల్గా అసలు మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. అవును, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పైగా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మధ్య వచ్చే చిన్న హ్యూమన్ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఎలా ఉంటుంది, అది 100% బాగా వర్కౌట్ అయింది సినిమాలో. నాకు ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ పార్ట్ బాగుంది. నాకు ఆ పార్ట్ అనేది చాలా బాగుంది. అది 100% మీ కళ్ళ వెంట నీళ్లు రప్పిస్తాను, షూర్. అరే సప్తగిరి కళ్ళ వెంట నీళ్ళు రప్పించాడంటారు. ఇంకోటి కొన్ని ఎమోషన్స్ లో అసలు మిమ్మల్ని మేము ఎలా ఊహించుకోవాలో అది లేదంటే పాస్ చెప్తున్నాను కదా, మీరు కూడా చూసి పాస్ అంటారు. మీరు ప్రీ ఇంటర్వెల్ ముందే ఒక సింగిల్ షాట్ చేసాం, దానవీర సూరకర్ణ సింగిల్ షాట్ చేస్తే గూస్ బంప్స్ వచ్చాయి. విత్ ఆర్ఆర్ చూస్తే సింగిల్ టేక్ అనమాట, ఒక 3 minutes డైలాగ్ సింగిల్ టేక్ చెప్పి చాలా ఎక్స్ట్రానర్గా వచ్చింది ఆ సీన్ అయితే. ఓకే, ఏదైనా ఒక డైలాగ్ దాంట్లోది మా కోసం. ఏది దానవీర సూరకర్ణదే, అది 3 minutes ఉంటుంది మేడం, నాన్ స్టాప్గా చెప్పాము. అది ఇప్పుడు ఆల్రెడీ మొన్న నా FBలో కూడా పెట్టాను, విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఏంటన్నా కమెడియన్ అంటే ఒత్తులు హల్లులు ఇవన్నీ కొంచెం తప్పులున్నా నువ్వు చెప్పడం గ్రేట్,
నువ్వు చెప్పడం అనేది, బట్ ఆ ఒత్తులు అవన్నీ ఎందుకు తప్పులు ఉన్నాయంటే అది జస్ట్ పబ్లిసిటీ పర్పస్ నేను రిలీజ్ చేశాను. మూవీలో దాన్ని చాలా కరెక్ట్ చేశాను. ఆ కరెక్ట్ చేసిన విధానం కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద పౌరాణికం వేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ఏం తప్పు ఉంది, ఎలా ఉంది, వాళ్ళ గైడెన్స్తో ఆ డైలాగ్ చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం 100 మార్క్స్ అనుకున్నా కానీ మినిమం పాస్ అవుతా. బాగానే చెప్పాడు, ఈ ఎఫెక్ట్ పెట్టడమే గొప్ప అన్నంత విధంగా వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. ప్రాజెక్ట్స్ ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే కమెడియన్గా చేస్తున్నాను ఆల్రెడీ. ఒక మూవీ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్లో, సోగ్గాడి చిన్న డైరెక్టర్, ఆయన దాంట్లో నాగ చైతన్య మూవీ ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను కమెడియన్గా, చాలా బాగుంది. నెక్స్ట్ సర్వానంద్ గారి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ శతమానం భవతిలో చేశారు. కాదండి, ఇట్స్ కమింగ్ నెక్స్ట్ మూవీలో. లేదు ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. మన భోగవల్లి ప్రసాద్ గారి కుమార్ అని డైరెక్టర్, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను కూడా. నెక్స్ట్ నాగాన్వేష్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ కూడా 2-3 సినిమాలు వచ్చాయి, ఇంకా వెళ్ళి అన్నీ జరుగుతున్నాయి. సో డైరీ అంతా ఫుల్ బిజీ ఉంది. ఈ సినిమా వల్ల కొన్ని ఒక 8 months ఈ ప్రాజెక్ట్ పైన ఉండడం వల్ల కొద్దిగా నా సినిమా పైన కూర్చోవాల్సి వచ్చింది. ఓకే. నెక్స్ట్ సో హీరోగా నెక్స్ట్ అంటే 23 చెప్తారు మీరు, బట్ నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, గెలుస్తానని. బట్ పక్కా చేస్తాను మేడం. ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు హీరోగా మళ్ళీ నెక్స్ట్ మంచి ఆఫర్ మీ దగ్గర డైరెక్టర్ వస్తే మళ్ళీ 100% చేస్తాను. ఎలాంటివి చేస్తారు మళ్ళీ? అది స్టోరీని బట్టి అంటే ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ వేరియేషన్ చూపించాను. నెక్స్ట్ కమింగ్ సబ్జెక్ట్స్ 100% అంటే నా దగ్గర కూడా ఉన్నాయి. 100% అవి చేసుకోవడానికి ట్రై చేస్తాను, చూద్దాం. ఓకే. సో ఫైనల్గా మా అందరి కోసం ఒక మంచి పాట పాడొచ్చుగా. పాట ఏదో డైలాగ్ చెప్పమని చెప్పామని కానీ డైలాగ్ ఇందాక తప్పించుకున్నారు చెప్పమంటే. సరే మీకు దానవీర సూరకర్ణ డైలాగే చెప్తాను, కాకపోతే అందులో హైలీ ఎమోషనల్గా చెప్పాను. ఆ ఎమోషన్ మీరు 100% నచ్చుతుంది. వీడేనా అంటారు, ఓకే మీ వాడిని కాబట్టి వీడేనా అంటారు, అంత ఓన్ చేసుకున్నారు కాబట్టి. ఓకే. ఆ డైలాగ్ ఇప్పుడు మామూలు సాఫ్ట్గా చెప్తాను. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సూతసుతనకు నింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టికొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భంన జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఓరసిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదములు ఎందుకు. ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడు. ఇది మూవీలో ఇంకా హైలీ ఎమోషనల్ చెప్పాం. ఫెంటాస్టిక్. చాలా హైలీ ఎమోషనల్ చెప్పాం. ఇంకొకసారి నన్ను అడుగుతావా అన్నట్టు చెప్పేశాడు. అంతే, మీకు కావాల్సినప్పుడు రిపీట్ చేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ అండి అసలు. థాంక్యూ. సో ఇది ఇంకా ఎమోషనల్ గా ఉంటుంది. హైలీ ఎమోషనల్ ఉంటుంది, నో డౌట్. విత్ ఆర్ఆర్ అయితే నాకే ఇంకా ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు. అలా నేనేనా ఇడు అన్నట్లు ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. ఫైనల్ గా మీ సినిమాకి ప్రేక్షకుడు ఎలాంటి అనుభూతితో రావాలి, ఎలా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? కమెడియన్ సప్తగిరి హీరో అయ్యాడు. ఆ కామెడీని ఎక్స్పెక్ట్ చేసి మీరు థియేటర్లోకి వస్తారు. ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి తప్పకుండా అది ఉంటుంది, నో డౌట్. దాన్ని ఎంత పెట్టాలో అంత శాతం పెట్టాం. బట్ ఇంకా సప్తగిరిని మన ఇన్ని వేరియేషన్లో చూడవచ్చు. అవన్నిటిని కూడా ఎలా మార్క్స్ చేయించుకున్నాడు. ఈవెన్ ఒక మైథలాజికల్ ఎపిసోడ్స్లో ఉన్న డైలాగ్స్ కానివ్వండి, సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషన్స్ కానివ్వండి, చిన్న ఒక 2-3 ఫైట్స్ కానివ్వండి, అల్టిమేట్ సాంగ్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, వీటన్నిటిలో నేను వెయిటింగ్. వీటికి ఏ మార్క్స్ వేస్తారో నాకని. కమెడియన్గా ఆల్రెడీ నన్ను ఆదరించారు, మంచి మార్క్స్ వేశారు. అది కూడా ఇందులో పెట్టాను, నో డౌట్. అది ఉండాలి కాబట్టి, అది నా బలం కాబట్టి. బట్ మిగిలిన వాటిపైన నేను వెయిటింగ్. అదే ఇష్టం నాకు చేయాల్సింది, నేను నిరూపించుకోవాల్సింది అనుకున్నది కూడా అందులోనే. చూద్దాం అది ఏ విధంగా మార్క్స్ వేస్తారు ప్రజలని. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు.